హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. 2018 డీఏడీఆర్ బకాయిలు అకౌంట్‌లో జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు మరియు తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న గౌరవనీయులైన పెన్షనర్స్ అందరికీ కూడా ఈ అప్డేట్ ద్వారా ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన సమాచారాన్నయితే తెలుసుకోబోతున్నాము. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఒక భారీ ఊరటనిచ్చే నిర్ణయాన్నయితే తీసుకుంది. ఇది నిజంగా అందరూ హర్షించదగ్గ శుభవార్త అనే చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయినటువంటి 2018 నాటి కరువు భత్యం, డీఏ మరియు పెన్షన్‌లకు సంబంధించిన కరువు ఉపశమనం, డీఆర్ బకాయిల నగదును నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరియు ఉపాధ్యాయులకు ఈరోజు నిజంగా ఒక పండుగ రోజు లాంటిదని మనం భావించవచ్చు. ఎందుకంటే ఆర్థికంగా ఎంతో ఆసరా ఇచ్చే ఈ బకాయిల కోసం వారు ఎంతో కాలంగా నిరీక్షిస్తూ ఉన్నారు. సుదీర్ఘ కాలంగా అంటే సుమారు 5 సంవత్సరాల పైగా పెండింగ్‌లో ఉండిపోయినటువంటి ఈ 2018 నాటి డీఏ మరియు డీఆర్ అరియర్స్ చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలక ముందడుగు వేసి ఆ నిధులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత 2 ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ బకాయిల అంశం అనేది ఇప్పుడు ఒక కొలిక్కి రావటం అనేది ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఊరటని కలిగిస్తోందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా 2018 జూలై నెలకు సంబంధించినటువంటి రావాల్సిన డీఏ అరియర్స్ ఎప్పుడు తమ చేతికి వస్తాయని జెప్పేసి ప్రతి ఒక్కరు గూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఈ ప్రకటన అయితే వెలువడిందనమాట. ముఖ్యంగా మనకు ఈ క్లిష్టమైన సమస్య పరిష్కారం కావడానికి మరియు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం చేసినటువంటి నిరంతర పోరాటం, వారి అంకుఠిత దీక్ష మరియు ఉద్యోగుల పట్ల వారికున్న అంకిత భావం నిజంగా ఎంతో అభినందనీయం. జేఏసీ నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మరియు ప్రభుత్వ పెద్దలతో అనేక విడతలుగా చర్చలు జరిపి ఉద్యోగుల పక్షాన గళాన్ని వినిపించడం వల్లనే ఈరోజు మనకు ఈ సానుకూల ఫలితం అనేది లభించింది. గత ఏడాది అంటే 2025 అక్టోబర్ 20వ తేదీ నాటికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఆమోదం పొందిన బిల్లులు అన్నిటికీ ప్రభుత్వం చెల్లింపులు చేసినప్పటికీ దురదృష్టవశాత్తు కొన్ని సాంకేతిక లోపాలు లేదా డేటా ఎంట్రీలో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల వేలాది మంది బిల్లులు నిలిచిపోయాయి. టెక్నికల్ గ్లిచెస్ కారణంగా లేదా ఆన్‌లైన్ సిస్టమ్‌లో డేటా సరిగ్గా ప్రతిబింబించకపోవడం వల్ల అర్హులైన వేలాది మంది ఉద్యోగుల మరియు పెన్షనర్ల బిల్లులు ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయిపోయి వారికి రావాల్సిన సొమ్ము అందకుండా పోయింది. అయితే ఈ గంభీరమైన సమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో 2026 జనవరి 20వ తేదీన జేఏసీ ముఖ్య నేతలు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారిని స్వయంగా కలిసి ఒక సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేశారు. ట్రెజరీ కార్యాలయాల స్థాయిలో మరియు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను, మానసిక వేదనను ఆయనకు చాలా స్పష్టంగా వివరించి తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు. జేఏసీ నేతల విన్నపంపై సానుకూలంగా స్పందించినటువంటి ఆర్థిక శాఖ కార్యదర్శి అల్లాడి గౌతమ్ గారు ఉద్యోగులందరికీ ఒక తియ్యటి కబురును అందిస్తూ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం సర్వీస్‌లో కొనసాగుతున్న ఉద్యోగులకు సంబంధించిన గతంలో సాంకేతిక కారణాలతో ఆగిపోయిన 2018 డీఏ బిల్లులను తిరిగి సబ్మిట్ చేసేందుకు సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఏప్రిల్ 30వ తేదీలోపు ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేసి నిధులన్నీ క్లియర్ చేసేందుకు స్పష్టమైన ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని చెప్పడం గమనార్హం. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగుల ఖాతాల్లోకి అతి త్వరలోనే భారీ మొత్తంలో నగదు జమ కానుంది. ఇది వారి కుటుంబాల్లో ఆర్థిక భరోసాతో పాటుగా చిరునవ్వులను నింపడం అయితే ఖాయం. మరోవైపు వయసు మళ్లిన పెన్షనర్ల విషయంలో కూడా జేఏసీ ఒక చారిత్రాత్మక నిర్ణయాన్నయితే సంపాదించిందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35,000 మంది పెన్షనర్లకు రకరకాల టెక్నికల్ కారణాల వల్ల ఈ డీఆర్ అరియర్స్ ఇప్పటివరకు అందలేదు. ఇది వారికి ఎంతో అన్యాయం జరిగినట్లు అనిపించింది.
వృద్ధాప్యంలో మందుల ఖర్చులకు, ఇతర అవసరాలకు, అత్యవసర అవసరాలకు ప్రభుత్వం నుండి అందే ఈ చిన్నపాటి బకాయిలు వారికి ఎంతో గొప్ప ఆసరాగా నిలుస్తాయని అందరికీ తెలిసిందే. పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఈ కష్టాన్ని మానవీయ కోణంలో అర్థం చేసుకున్న ఆర్థిక శాఖ అధికారులు ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ 35,000 మంది పెన్షనర్లకు మే 1 తేదీన అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ చెల్లింపులు ప్రారంభిస్తామని అధికారికంగా వెల్లడించారు. కార్మిక దినోత్సవం నాటికి పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో ఈ పాత బకాయిలు జమ కావడం అనేది జేఏసీ చేసిన నిరంతర పోరాటానికి దక్కిన అతిపెద్ద గౌరవంగా మనం భావించవచ్చు. బకాయిలు ఎంత పాతవైనా, ఎదురయ్యే అడ్డంకులు ఎన్ని ఉన్నా సరే, ఐకమత్యంతో పోరాడి సరైన రీతిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఖచ్చితంగా ఫలితం సాధించవచ్చని బొప్పరాజు వెంకటేశ్వర్ గారు మరియు వారి బృందం మరోసారి నిరూపించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ హక్కుల కోసం నాయకత్వం నిరంతరం కృషి చేస్తోంది. ముఖ్యంగా ఈ సమాచారాన్ని మీ తోటి ఉద్యోగులకు మరియు పెన్షనర్ మిత్రులకు షేర్ చేయండి ఈ వీడియోని. వారు కూడా ఈ అప్డేట్ తెలుసుకొని ఊపిరి పీల్చుకుంటారు. ఇంకా ఎవరికైనా తమ బిల్లులకు సంబంధించి లేదా అరియర్స్ జమ కావడంలో ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఈ విధంగా గతంలో సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సొమ్ము వారికి సాంకేతిక కారణాలతో ఆగిపోయిన వారందరికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా జమ అవుతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడవద్దు. ఈ మే నెల మొదటి వారంలోనే పూర్తి స్థాయిలో అటు ఉద్యోగులకు, ఇటు పెన్షనర్లకు కూడా బకాయిలు అందుతాయి. ఇది నిజంగా శుభ పరిణామం అనైతే చెప్పవచ్చు.